జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్తన్యమును చప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా చిచ్చక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాలముల యందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం మీరు వెళ్ళడం. ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్యలహరి చెప్తారటండి. సౌందర్యలహరి చెప్తారా? అయ్యో మనం సినిమాకి వెడదాం అనుకున్నాం అనుకుని, వద్దు సౌందర్యలహరికే వెడదాం, సినిమా ఏముంది ఉంటుందిట, కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం, ఆ తర్వాత క్రియాశక్తి కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి. అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు? అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేదనుకోండి, ఆ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి. ఇక బాహ్య ప్రపంచంతో వాడికి ఏమైనా సంబంధం ఉందా? రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కురికిసాయి అనుకోండి, జిర్రిలు వచ్చి కురికిసాయి అనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం పట్టదు. వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి నీళ్ళు అక్కర్లేదు. బయట జగత్తుకి శరీరములకు ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి